రైతులకు 48 గంటల్లో సాగునీరు అందేలా చర్యలు చేపట్టకపోతే చెలో దెందులూరు పిలుపు ఇస్తామని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి అన్నారు. ఇక దెందులూరు మండల కొవ్వాలిలో సాగునీరు అందక ఎండిపోతున్న పొలాలను నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, పోలవరం కుడి కాలువ నీటిని అందించడం ద్వారా సీతంపేట కాలువ ఆయకట్టు రైతులతో పాటు గోదావరి ఏలూరు కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించామని వివరించారు. దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను స్వయాన చూడాలి అని చెప్పి ఈరోజు దెందులూరు నియోజకవర్గంలోని ముఖ్యమైనటువంటి గ్రామాలు, పెద్ద గ్రామాలైనటువంటి కోవలి, పోతునూరు, దోసపాడు, దెందులూరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగంతో అనేక పొలాల దగ్గరికి కూడా వెళ్ళటం, చూడటం కూడా జరిగింది. మంచి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ కూటమి ప్రభుత్వం రైతన్నకు సాగునీరు కూడా అందించలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఉంది. అంటే అసలు ఎంత దారుణమైనటువంటి సంఘటనలు అంటే, చిన్న చిన్న రైతులు కౌలుకు తీసుకుని రైతాంగం అక్కడ వరి పండించుకుందామని చూస్తూ ఉంటే గత 10 రోజులుగా నీళ్లు కూడా అందించలేనటువంటి చేతగాని ప్రభుత్వంగా ఉండటం వల్ల ఆ రైతు అయితే, నేను మాట్లాడుతూ ఉంటే ఆ రైతన్నలు అయితే, ఒక రైతన్న అయితే 9 ఎకరాలు వేసాడు పోలయ్యని, తనకి ఆల్మోస్ట్ 1,25,000 రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టున్నాడు. 10 రోజుల నుంచి నీళ్ళు లేక, ఒకవేళ నీళ్ళు